హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీమీడియా సిరీస్. ముందు వీడియోలో మనం ఇంట్రడక్షన్ టు మల్టీమీడియా నేర్చుకున్నాం. మల్టీమీడియా అంటే ఏమిటి, మల్టీమీడియా కాంపోనెంట్స్ లైక్ టెక్స్ట్, ఇమేజెస్, ఆడియో, వీడియో అండ్ సిజిఐ గురించి నేర్చుకున్నాం. ఈ విధంగా 5 కాంపోనెంట్స్ ఆఫ్ మల్టీమీడియా ఉంటాయని తెలుసుకున్నాము. ఈ వీడియోలో స్పెషలైజేషన్స్ ఆర్ ఏరియాస్ ఆఫ్ మల్టీమీడియా, ఏరియాస్ ఆర్ స్పెషలైజేషన్స్, డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఇన్ మల్టీమీడియాలో తెలుసుకుంటాం. మీరు ఒకవేళ ముందు వీడియో చూసి ఉండకపోతే మల్టీమీడియా అంటే ఏమిటి, అందులో డిఫరెంట్ కాంపోనెంట్స్ వీటి గురించి తెలియకపోతే కంపల్సరీగా వీడియో వాచ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో అనేది ఆ వీడియోతో సంబంధం ఉంది. ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇన్ దిస్ వీడియో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఏరియాస్, టెక్స్ట్, ఇమేజెస్ అని తెలుసుకున్నాం. ఈ రెండు ఎక్కడ ఉపయోగపడతాయి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ రెండు కలిసి మనకి ప్రింట్ మీడియాలో ఉపయోగిస్తాం. లైక్ ప్రింట్ మీడియా ఆర్ గ్రాఫిక్ డిజైనింగ్. సింపుల్గా చెప్పాలంటే గ్రాఫిక్ డిజైనింగ్ ఆర్ డిజిటల్ పబ్లిషింగ్ అంటారు. ఇప్పుడు కొత్తగా డిజిటల్ పబ్లిషింగ్ అనేది వస్తుంది. ప్రింట్ మీడియా అంటే ఎనీథింగ్ ఆన్ పేపర్. ప్రింట్ మీడియా అంటే ఎనీథింగ్ ఆన్ పేపర్, ఏదైనా ప్రింట్ చేయబడి ఉంటే, ఒక సింపుల్ విజిటింగ్ కార్డ్ నుంచి, బ్రోచర్ దగ్గర నుంచి, న్యూస్ పేపర్స్ దగ్గర నుంచి, బుక్స్, ఇలాగా చాలా విజిటింగ్ కార్డ్, సింపుల్గా విజిటింగ్ కార్డ్, బ్రోచర్స్, like newspapers and anything on paper like books, ఇవన్నీ ప్రింట్ మీడియా కింద వస్తాయి. ప్రింట్ మీడియా. డిజిటల్ పబ్లిషింగ్ అంటే ప్రింట్ చేయరు, బట్ జస్ట్ లైక్ అంటే ఒకప్పుడు ప్రింట్ మీడియా అనేది ఎక్కువ బుక్స్ ద్వారా ఉండేది, బట్ ఇప్పుడు అంతా ఆన్లైన్ పబ్లిషింగ్ వస్తుంది. ఆన్లైన్ పబ్లిషింగ్ అంటే వెబ్సైట్స్, మ్యాగజైన్స్, ఆన్లైన్ మ్యాగజైన్స్, ఇవన్నీ డిజిటల్ పబ్లిషింగ్ వస్తాయి. ఇది కూడా ప్రింట్ మీడియా. అంటే ఎవరో ఒకరు మల్టీమీడియా నేర్చుకొని డిజైన్ చేయాలి. వాళ్ళు మెయిన్గా టెక్స్ట్ అండ్ ఇమేజెస్ని ఉపయోగిస్తారు. ఓకే, ఈ విధంగా గ్రాఫిక్ డిజైనింగ్, ప్రింట్ మీడియా, డిజిటల్ పబ్లిషింగ్ ఇవన్నీ మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఈ ఆన్లైన్లో మనం టెక్స్ట్ అండ్ ఇమేజెస్ గురించి నేర్చుకుంటే మీరు డిఫరెంట్ సాఫ్ట్వేర్స్, లైక్ ప్రింట్ మీడియాలో వచ్చే సాఫ్ట్వేర్స్ ఏంటనేది చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ మీడియాలో సాఫ్ట్వేర్స్ లైక్ ఫోటోషాప్, Adobe Illustrator, Adobe InDesign, ఇవన్నీ Adobe వాళ్ళవి, Adobe కంపెనీ. These are the most 3 important softwares for graphic designing or digital publishing or print మీడియాలో మీరు నేర్చుకోవాల్సిన సాఫ్ట్వేర్స్ ఫోటోషాప్, ఇల్లస్ట్రేటర్, InDesign is the most important thing in డిజిటల్ పబ్లిషింగ్ ఆర్ గ్రాఫిక్ డిజైనింగ్ ఆర్ ప్రింట్ మీడియా. అదేవిధంగా కొరల్ పెయింట్, ఈ విధంగా కొరల్ కంపెనీ నుంచి ఉన్నాయి. ఇవి కూడా చాలా వరకు మీరు ఫోటో స్టూడియోస్లోన వీటిలో చూస్తుంటారు. ఈ విధంగా గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ పబ్లిషింగ్, ప్రింట్ మీడియాలో మెయిన్గా మీరు ఏం చేసినా కానీ టెక్స్ట్ అండ్ ఇమేజెస్ ద్వారా చేస్తారు. న్యూస్ పేపర్లో టెక్స్ట్ అండ్ ఇమేజెస్ ఉంటాయి, విజిటింగ్ కార్డ్లో టెక్స్ట్ అండ్ ఇమేజెస్ ఉంటాయి, బ్రోచర్లో టెక్స్ట్ అండ్ ఇమేజెస్ ఉంటాయి, న్యూస్ పేపర్స్లో టెక్స్ట్ అండ్ ఇమేజెస్ ఉంటాయి. ఈ విధంగా ఈ టెక్స్ట్ అండ్ ఇమేజెస్లో అఫ్కోర్స్ ఇంకా మీరు ముందు ఈవెన్ వీడియోస్లో వస్తుంది. ముందు అసలు బేసిక్గా టెక్స్ట్ అండ్ ఇమేజెస్ గురించి మీరు నేర్చుకుంటే, అంటే గ్రాఫిక్ డిజైనింగ్తో స్టార్ట్ చేస్తే మల్టీమీడియా నేర్చుకోవడం అనేది కరెక్ట్ పాత్లో వెళ్తున్నట్టు. ఓకే, ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు కవర్ దీస్ 3 ఎలిమెంట్స్: ఆడియో, వీడియో అండ్ సిజిఐ. ఆడియో ఎడిటింగ్ అంటే ఏమిటి, వీడియో ఎడిటింగ్ అంటే ఏమిటి, సిజిఐ ఏంటి, అదేవిధంగా వీటిలో రకరకాల సాఫ్ట్వేర్స్ ఎలా యూజ్ చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.